దేవుడు మనుషులను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. వారు ఆశీర్వాదకరంగా ఉండి దేవుడిలో ఉన్నటువంటి ఆ మహిమను, దేవుడిలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలు మనిషి అనుభవించి ఆశీర్వాదకరంగా మనిషి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ దాంట్లో అపవాది జోక్యం చేసుకుని మనిషిని దేవుని దగ్గర నుంచి దారి తప్పిస్తూ ఉంది. అపవాది జోక్యం చేసుకుని మనిషిని దేవుని దగ్గర నుంచి దారి తప్పించి మనిషిని ఏం చేస్తుందంటే శాప మార్గం గుండా నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ అపవాది మాట విన్నటువంటి వాళ్ళ జీవితాలలో ఎటువంటి పరిస్థితులు మరి పరిణామాలు వాళ్ళు ఎదుర్కొన్నారో మన వాక్యంలో నుంచే మనం చూసి దానిని మనం సరిచేసుకుని దేవుని ఇష్టానుసారంగా మనం జీవిద్దాము. ఆ రకంగా మనం ముందుకి ప్రయాణం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఇలాగున అంటాడు. ఏమంటాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే, ఫలించండి, ఏమన్నాడు? ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, ఆశీర్వాదకరంగా ఉండండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఒకసారి ఆశీర్వదించాడు అని అంటే అవి అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగానే ఉంటాం. కానీ ఈ విషయంలో అపవాది ఈ మాట విని నరులను దేవుడు ఆశీర్వదించాడు, నరులు దీవెనకరంగా ఉండబోతున్నారు, నరులు దేవునికి ఇష్టానుసారంగా ఉండబోతున్నారు. కాబట్టి నరులను నేనేం చేయాలి? నరులను ఏదో రకంగా దేవుని యొక్క మార్గంలో నుంచి నేను దారి తప్పించాలి. దేవుని మార్గంలో నుంచి నేను దారి తప్పిస్తే వీరు కూడా నాకులాగా శపించబడిన వారుగా మారిపోతారు అని అపవాది ఏం చేస్తుందంటే, వాడి యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు మనుషుల పక్షంగా. మనుషులంటే అపవాదికి మరి సంతోషం కాదు, మనుషులంటే అపవాదికి మరి ఆనందమో లేదా మనుషులంటే ఇష్టం లేనటువంటి వాడు మనుషులంటే ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి ఎవరంటే సాతాను, అనగా అపవాది, సాతాను దోతలు. వీళ్ళేం చేస్తున్నారంటే మనిషిని దారి తప్పించాలి దేవుడి దగ్గర నుంచి, మనిషిని దేవుడి దగ్గర నుంచి దారి తప్పించి వీళ్ళేం చేయాలి? నాకులాగా పాపం చేసినటువంటి వారుగాను, నాకులాగా దేవుని నుంచి దూరమైనటువంటి వారుగాను, నాకులాగా దేవుని దగ్గర నుంచి శపించబడినటువంటి వారుగాను దేవుని నుంచి వీళ్ళని దూరం చేసే ప్లాన్లో వాడు ఉన్నాడనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి ప్లాన్ కలిగి ఉన్నాడు, వాడు ఏం చేశాడంటే అవ దగ్గరికి వచ్చాడు. అవ దగ్గరికి వచ్చి, మీకు తెలుసు కదా, అవ దగ్గరికి వచ్చి అవను మోసం చేశాడు. అవను మోసం చేయడం నుంచి వాళ్ళు అక్కడ నుంచి శపించబడిన వారై ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసారు. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు మరి హవ్వకి ఆదాముకి సంతానం కలగజేయగా మరి కయీను హేబేలు అనేటువంటి ఇద్దరు పుట్టారు. ఈ విషయాలు మీకు తెలిసినయా? మరి కయీను హేబేలు అనేటువంటి ఇద్దరు పుట్టగా ఈ సాతాను మరి మొదటి సంతానమైనటువంటి కయీనును ఆవరించాడు. మొట్టమొదటిగా యాక్చువల్గా అంటే మరి మనుషుల్లో కానీ, పశువుల్లో కానీ, మరి భూపంటలో కానీ, జీతాల్లో కానీ, దేంట్లోనైనా సరే మొదటి దానిని దేవునికి ఇచ్చి మనం దేవునిని గణపరచాలి. అది వాక్య క్రమం. అది వాక్య క్రమం. మొదటి దానిని దేవునికి ఇచ్చి మనం దేవునిని గణపరచాలి. కానీ అపవాది ఏం చేశాడు అంటే మొదటి వ్యక్తిని అపవాది స్వాధీనపరుచుకున్నాడు. కయీను అనేటువంటి మొదటి వ్యక్తిని అపవాది వశం చేసుకున్నాడు. అపవాది వశం చేసుకుని దేవునికి అర్పణ అర్పించే విషయంలో వాడు దేవుణ్ణి మరి చిన్న చూపుగా వెక్కిరించినట్టుగా దేవునికి అర్పణ ఇచ్చాడు. మొదటి అర్పణ దేవుడికి సమృద్ధిగాను, దేవునికి మహిమకరంగాను, ఘనంగాను ఇవ్వాల్సినటువంటి అర్పణను అపవాది మరి కయీను ద్వారా ఏం చేశాడంటే కొద్దిగా ఏదో ఇచ్చాను ఇవ్వలేదు అన్నట్టుగా కొద్దిగా ఇచ్చి ఏదో కొద్దిగా అర్పణ అర్పించి లేదనిపించుకున్నాడు. దానివల్ల దేవుడు తృప్తి చెందలేదు. దేవుడు ఒక మనిషి పూర్ణ హృదయంతో
దేవునికి అర్పణ అర్పించాలని వాక్యంలో రాయబడి ఉంటుంది. పూర్ణ మనస్సుతో మరి ఇష్టంతో సంతోషంగా అర్పణ అర్పించాలని ఉంటుంది. కానీ అర్పణ విషయంలో వచ్చేసరికి ఈ యొక్క కయీను దేవునిని ఎక్కిరించినట్టుగా అర్పణ అర్పించాడు. అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా కొలత లేకోకుండా, క్రమం లేకోకుండా ఏదో కొద్దిగా ఇచ్చానులే అన్నట్టుగా ఇచ్చాడు. ఇవ్వటం ద్వారా ఏమైందంటే కయీను మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. దేవుని యొక్క దేవుడు ఆ అర్పణను దేవుడు అంగీకరించలేదు. అర్పణను దేవుడు త్రోసిపుచ్చాడు. అర్పణను దేవుడు త్రోసిపుచ్చినప్పుడు కయీను మనసులో బాధపడ్డాడు. ఏంటి దేవా, నేను నీకు అర్పణ అర్పించానుగా, మరి నా అర్పణ నువ్వు ఎందుకు అంగీకరించలేదు? అర్పణ అర్పించాడు, మంచిదే, కానీ అర్పణ ఎలాంటి మనసుతో అర్పించాడు? అర్పణ ఎటువంటి కొలతతోటి అర్పించాడు? నిండు కొలతతోటి దేవునికి అర్పణ అర్పించాలి, నిండు మనసుతోటి దేవునికి అర్పణ అర్పించాలి. కానీ ఇతను అరాకొర మనసుతోని, అరాకొర కొలతతోటి దేవునికి అర్పణ అర్పించాడు. ఒక మనిషి అయిష్టమైనటువంటి కొలతతోనూ అయిష్టమైనటువంటి అర్పణతోనూ దేవునికి అర్పణ అర్పిస్తే దేవుడు అర్పణను స్వీకరించలేడు. దేవుడికి అటువంటి అర్పణ అవసరం లేదు. దేవుడికి కావాల్సింది పూర్ణంగా కావాలి. దేవుడికి పరిపూర్ణంగా దేవునికి కావాలి. అది మనిషి అయినా కావచ్చు, మనసైనా కావచ్చు, అర్పణైనా కావచ్చు, నీ సమర్పణైనా కావచ్చు. అది ఎలా ఉండాలంటే దేవునికి పరిపూర్ణమైనటువంటి విధానంలో ఉండాలి. దేవుడు ఒకసారి ఈ బండను చూసి కొండను చూసి సముద్రంలో పడమన్నప్పుడు శిష్యులతో చెప్పేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడు. ఆవగింజ దేనిని సూచిస్తుంది అని అంటే అది రౌండ్ అప్గా చూపిస్తుంది. అది పరిపూర్ణంగా ఉన్నట్టుగా, అది ఎటువంటి వంకర లేకుండా, అది గింజ చిన్నదైనప్పటికీ కూడా అది కరెక్ట్గా రౌండ్గా ఉంటుంది. కానీ అటువంటి పరిపూర్ణమైనటువంటి విధానంలో ఎలా ఉండాలంటే మనిషి అర్పణ కావచ్చు, సమర్పణ కావచ్చు, అది జీవితం కావచ్చు, అది ఏదైనా సరే దేవునికి ఫుల్గా పర్ఫెక్ట్నెస్గా ఉండాలన్నమాట, కరెక్ట్గా ఉండాలి దేవునికి. అలా ఉన్నప్పుడే దేవుడు ఆ వ్యక్తి అర్పణను, ఆ వ్యక్తి సమర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ఇందులో ఆ క్వాలిటీస్ ఇక కయీను జీవితంలో కనపడలేదు. కయీను జీవితంలో కనపడకపోవడం వల్ల ఏమైందంటే దేవుడు అర్పణను తిరస్కరించడం వల్ల తనకి బాధ కలిగింది. తర్వాత నెక్స్ట్ ట్రిప్ వారి తమ్ముడు వచ్చాడు. వారి తమ్ముడు పేరు హేబేలు వచ్చి దేవునికి మంచి అర్పణను అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మంచి అర్పణను అర్పించాడు. మంచి అర్పణను మరి తను కాసేటువంటి ఆ గొర్రెల్లో నుంచి, మందల్లో నుంచి మరి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. అలా అర్పణ అర్పించినప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడంటే నాగ్రాణించాడు. దేవుడు దాన్ని అంగీకరించి ఆ హేబేలును దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళిద్దరిలో తేడా ఏంటి? కయీను అంటే దేవుడికి ఏమైనా కోపమా? కయీను అంటే దేవుడికి ఏమైనా శత్రువా? కాదు. కానీ వారి మనస్సుల్లో ఉన్నటువంటి విభేదం చూసారా, అది దేవుడికి నచ్చదు. దేవుడికి నచ్చదు ఏంటంటే నీవు దేవునికి మరి ఇష్టంగా జీవించకపోతే దేవునికి నచ్చదు. నువ్వు ఇష్టంగా దేవునికి ఇవ్వకపోయినా దేవునికి నచ్చదు. ఇష్టంగా పూర్ణంగా పరిపూర్ణమైన మనసుతో నువ్వు మరి దేవుని ఆరాధించకపోయినా దేవునికి నచ్చదు. దేవుడికి నీ పరిపూర్ణంగా ఉండాలి, అరాకొరతో వండుకో. నువ్వు సగం వస్త్రం వేసుకుంటే నీ మనసు సాటిస్ఫై అవుద్దా? అవదు. నీవు అరాకొర ఆహారం తింటే నీకు తృప్తిగా ఉంటుందా? ఉండదు. ఎలా అంటే నీకు పరిపూర్ణంగా, నీకు పై వస్త్రం కానీ లోపల ఆహారం కానీ పరిపూర్ణంగా ఉండాలి, అప్పుడు నీకు సాటిస్ఫై. దేవునికి అర్పించే అర్పణ కూడా దేవుడు కూడా అలాగే ఆశిస్తూ ఉన్నాడు. దాన్ని అర్థం చేసుకోండి మిత్రమా. దాన్ని అర్థం చేసుకోకుండా కానీ ఏదో నేను ఇచ్చాను ఎంతో ఇంతే దేవుడు కాదంటాడు, కొండంత దేవునికి గోరంత అర్పణ, ఇవన్నీ అబద్ధపు మాటలు. కొండంత దేవునికి గోరంత అర్పణ ఏంటి? దానికి ఒక లెక్క, దానికి ఒక క్రమము ఉంది. ఆ క్రమం ప్రకారంగా దేవునికి అర్పణ అర్పించాలి. నీదంతా దేవుడు అడగట్లేదు. నీకు 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు అడగట్లా, 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయలు అడగట్లా. దాంట్లో 10% దేవుడు అడుగుతున్నాడు. దాంట్లోనే దేవుడు తృప్తి పొందుతున్నాడు, తృప్తి చెందుతున్నాడు. ఆయన తృప్తి చెంది నిన్ను దీవించాలనుకుంటున్నాడు. అదే నీకు చేత కావట్లేదు. నువ్వు దీవించబడే సీక్రెట్ రహస్యం అక్కడ నీ దగ్గరే ఉంది. అదే నీకు చేత కావట్లేదు. అది చేత కాకపోవడం వల్లే శాపాన్ని దేవుడి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క అర్పణ వల్ల కయీను దేవుని చేత శపించబడినటువంటి వాడిగా మిగిలాడు. శపించబడటం వల్ల శాపం ఎప్పుడైతే కయీను మీదకి వచ్చిందో ఈ కయీను శపించబడిన వాడిగా బయటికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ శాపం ఎవరిలో ఉందో అపవాది వాళ్ళల్లో పని చేస్తాడు.
చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది కుటుంబాలు దశమ భాగాలు ఇవ్వకుండా, లేకపోతే దేవునిని మనస్ఫూర్తిగా ఆరాధన చేయకుండా, ఆరాధన అంటే ఏంటి? జీవితమే ఆరాధన. ఆరాధన అంటే నోటితో గట్టిగా బిగ్గారుగా కేకలేసి ఆరాధన చేయటం కాదు. నీ జీవితమే ఆరాధనగా ఉండాలి. నీ భక్తి ప్రవక్తనే దేవునికి ఇష్టంగా ఉండాలి. అదే ఆరాధన. ఆరాధన అంటే నలుగురిలోకి వెళ్ళిపోయి జనాల్లోకి వెళ్ళిపోయి ఆరాధన చేసొచ్చు, ఆ ఆరాధన కాదు కావాల్సింది. నీ బిహేవియరే దేవునికి ఆరాధనగా ఉండాలి. నీ అలవాటు, నీ యొక్క ప్రవర్తనే మంచి ప్రవర్తనగా ఉండాలి. అటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా నీ ఉన్నప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ కయీను దేవుని చేత శపించబడినటువంటి వ్యక్తిగా ఉండి అతను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దేవుని చేత తరిమివేయబడ్డాడు. అతను ఏం చేశాడంటే దేవుని చేత శాపాన్ని కొని తెచ్చుకుని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత సాతాను కయీనుతో ఉన్నాడు. శాపం ఎక్కడ ఉంటుందంటే అపవాది అక్కడ ఉంటాడు. ఎందుకనంటే సాతాను శపించబడినటువంటి వాడు. అర్థమైందండి? కాకి దగ్గరికే వెళ్తుంది. కోకిల దగ్గరికి ఉండమంటే ఉంటుందా? కాకి ఉండదు. పావురాయి దగ్గరికే వెళ్తుంది. కాకి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకనంటే శాపం ఎక్కడ ఉందో శపించబడిన వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. అపవాది శపించబడ్డాడు దేవుని చేత. ఏమండి, మరి మొదటి ఆది దంపతులైనటువంటి అవను ఆదాములను శపితమైన సంతానంగా చేశాడు, వంశంగా చేశాడు. తర్వాత వీరి వంశంలోంచి వచ్చినటువంటి మొదటి సంతానమైనటువంటి కయీనుని అపవాది మోసగిచ్చి దేవునిని వెక్కిరింపజేసి దేవుని చేత తిరస్కరించబడేటువంటి అరాకొర వెర్రికొలతతోటి దేవునికి అర్పణ అర్పించి దేవుని చేత శపించబడినటువంటి వ్యక్తిగా అపవాది కయీనును ప్రేరేపించాడు. దేవుని చేత శపించబడినటువంటి కయీను ఆ ప్రాంతం నుంచి తరిమివేయబడ్డాడు. తరిమివేయబడిన తరువాత జరిగిన విషయం అంటే కయీనును అపవాది వెంట ఉన్నాడు. కయీను వెంట అపవాది ఉన్నాడు. అపవాది మరి కయీనును వెంబడిస్తూ ఉన్నాడు. కయీను సంతానాన్ని అపవాది వెంబడిస్తూ ఉన్నాడు. కయీను సంతానములో హంతకులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయీను సంతానంలో ఎవరున్నారు? హంతకులు కూడా ఉన్నారు. కయీను సంతానంలో వ్యభిచారులు ఎక్కువ ఉన్నారు. కయీను సంతానం దేవునికి వ్యతిరేకంగా జీవించింది. కయీను సంతానం వక్ర జనాంగంగా మారారు. కయీను సంతానం తిరస్కార బుద్ధితో ఉన్నటువంటి జనాంగంగా వాళ్ళు మార్చబడ్డారు. కయీను సంతానం దేవునికి వ్యతిరేకులుగా నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. హల్లెలూయా. కయీను సంతానం ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ 4వ అధ్యాయంలో ఇక్కడ మాట ఉంటుంది. 4వ అధ్యాయం 23వ వచనంలో కయీను సంతానంలో మాట ఉంటుంది. మెలెకు తన భార్యతో, ఓ ఆదా, ఓ శీల, నా పలుకు వినుడి. మెలెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక పడుచువాన్ని చంపితిని, ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండిన కయీను కోపం వచ్చిన ఎడల. ఏంటంటే ఇక్కడ 7 అంతలు ప్రతిదండన కయీను కోపము. కయీను సంతానంలో ఒక వ్యక్తి ఏం చేశాడంట? అతన్ని జస్ట్ గాయపరిచినందుకు ఒక మనిషిని చంపేశాడంట. అతను ఒక దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాన్ని చంపేశాడంట. 7 అంతలు ప్రతిదండన కోపం కయీనుకు వచ్చిన ఎడల తనకంటే ఎక్కువ వస్తుంది నాకు. ఎంత వస్తుంది అంటే అతనికి లెమెకు కోపము 77 అంతలు వచ్చును. తనకంటే నాది 10 రెట్లు ఎక్కువ, 11 రెట్లు. అర్థమైందండి? అంటే కయీను సంతానంలో కోపం ఉంది. కయీను సంతానంలో హత్య చేసే స్వభావం ఉంది. కయీను సంతానంలో వ్యభిచార తత్వం ఉంది. కయీను సంతానములో జనాంగం వక్ర జనాంగం పుట్టారు. వక్ర జనాంగం కయీను సంతానంలో నుంచి వచ్చారు. ఈ సంతానం ద్వారా దేవునికి ఆయాసను పుట్టించేటువంటి ఒక జనాంగం ఆ కయీను సంతానం ద్వారా ప్రారంభించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎక్కడైతే శాపం ఉంటుందో ఆ శాపగ్రస్తుల వెంట శపించబడినటువంటి అపవాది ఉంటాడు. వారి సంతానాన్ని, వారి వంశాన్ని దేవునికి వ్యతిరేకంగా నిలబెడతాడు.
వారి సంతానాన్ని, ఆ ప్రజలను దేవునికి వ్యతిరేకంగా నిలబెడతాడు. దేవుడు ఈ సరైన మార్గం గుండా వెళ్ళాయా అంటే వాడేం చేస్తాడంటే నేను ఇలాగే వెళ్తానంటాడు, నేను సరిగా వెళ్ళను, నేను ఇలాగే వెళ్తానంటాడు. వక్రబుద్ధి, ఆవేశం, కోపం, నిష్కారణంగా గొడవలు, నిష్కారణమైనటువంటి అల్లర్లు, నిష్కారణమైన మడ్డర్లు, నిష్కారణంగా వ్యభిచారం, దేవునికి అయిష్టమైన ప్రతి ఒక్క నీచ కార్యము వారి ద్వారా జరుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మరి ఆదాముకి మరొక సంతానం కలిగింది. ఆ సంతానం పేరు షేతు. హల్లెలూయా. ఆ సంతానం పేరు షేతు. ఈ షేతు సంతానం దేవుని సంతానంగా, దేవుని ప్రజలుగా పరిగణించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతానం దేవుని సంతానంగాను, దేవుని ప్రజలుగాను పరిగణించబడ్డారు. ఈ పరిగణించబడినటువంటి ఈ జనాంగాన్ని అపవాది ఏం చేశాడంటే వీరిని ఇద్దరిని జతగలిపి వీరి ద్వారా పిల్లలు కలిగేలాగా చేశాడు. వీరి సంతానం వారి సంతానం ఏకమయ్యి వీరందరూ ఒకే మరి ఈయం పుచ్చుకోవటం, సంబంధాలు పుచ్చుకోవటం, వీరందరూ కలిసి పిల్లలను కనడం, వీరందరూ మరి ఇలా జీవించడం ద్వారా వీరు షేతు సంతానం, దేవుని సంతాన ప్రజలైనప్పటికీ కూడా వారి యొక్క వక్ర బుద్ధిని నేర్చుకుని ఏం చేశారంటే వీళ్ళు కూడా చెడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. భూలోకమంతా కూడా మరి చెడిపోయినటువంటి పరిస్థితి చూస్తాం. అప్పుడున్నటువంటి జనాంగం అంతటిని కూడా 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారందరూ కూడా శపించబడినటువంటి వారుగా ఉన్నారు. వారందరూ కూడా మరి షేతు సంతానం కావచ్చు, కయీను సంతానం కావచ్చు, మరి ఆదాము పుట్టినటువంటి ఆ తరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వారి జీవితం ప్రారంభించారు. అరే దేవుడు ఎందుకు సృష్టించాడు వాళ్ళని అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, నా మహిమార్థమై జీవించండి అని దేవుడు చెప్తే అపవాది ఏం చేశాడు, వాడు జోక్యం చేసుకుని వాడు శాప మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలనే ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీవు దేవుని ఇష్టానుసారంగానే జీవిస్తున్నావా? నీవు దేవుడు నచ్చినట్టుగానే నువ్వు జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నీ యొక్క అక్రమ కార్యకలాపాలలో నీవుండి నీకు ఇష్టమైనవి నీకేదైనా దొరకపోయేసరికి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నాకు ఇదెందుకు, అరే నువ్వెక్కడున్నావు, దేవుణ్ణి పరీక్షించేంత స్థాయికి నువ్వు ఎదిగే వ్యక్తివేనా? నువ్వు ఉన్నటువంటి వ్యక్తివేనా? నీ యొక్క ప్రవక్తని నువ్వు చదువుకోవా? రోజు స్థాయికి మనం ఎదగలిగే వ్యక్తులమేనా? మనల్ని మనం చదువుకోమా? దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, దేవుడు నాకేం చేశాడు అని ప్రతిసారి దేవుడి మీద ఒక రాయి వేస్తున్నావు కానీ, దేవుడి మీద ఒక కంప్లైంట్ చెప్తున్నావు కానీ, దేవుడి మీద ఒక నింద వేస్తున్నావు కానీ, నీ కంప్లైంట్లు ఏంటో నువ్వు చూసుకుంటున్నావా? నీ యొక్క పుస్తకాన్ని నువ్వు తిరగేసి చదువుకుంటున్నావా? ఈరోజు నేను ఏం చేశాను, గడిచిన జీవితంలో గడిచిన రోజు నేనేం చేశాను, అరే అంతకుముందు సంవత్సరాల జీవితంలో నా జీవితం ఎలా ఉంది, అరే నా యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను దేవుడిని నిందించేంత వ్యక్తినా అని ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నిన్ను మాత్రం నువ్వేం పరీక్షించుకోవు. నీ గురించినటువంటి ఆలోచనే నీకు ఉండదు. నువ్వెన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ నీకేదైనా చిన్న రాయి తగిలినప్పటికీ, నీకేదైనా చిన్న నీ విషయంలో నీకేదైనా నొప్పి కలిగేటువంటి విషయాలు ఏదైనా జరిగేసరికి నువ్వేం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడిని నువ్వు అనుసరించే వ్యక్తివేనా? దేవుని మాట అనడానికి దేవుని అనుసరించే వ్యక్తిగా ఉండవు. నీ ప్రవక్తను చూస్తే బయట బాగోదు, నీ మాటలు బాగోవు, నీ ప్రవర్తన బాగోదు. అయినప్పటికీ కూడా దేవుడు 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 నాకు ఇలాగ ఎందుకు చేశాడు అని దేవుడి మీద నింద మోపుతున్నావే. ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. కయీను జీవితాన్ని చూసుకున్నట్లయితే కయీను ద్వారా వారి వంశం చెడిపోయింది. రాను రాను తరాల్లో జరిగినటువంటి విషయాలు ఏంటంటే షేతు వంశం కూడా కయీను వంశంతో కలిసిపోయి రెండు కూడా చెడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, మొత్తం అందరూ కూడా భూమిని మరి చెడిపోయినప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, చూడండి 7వ వచనం చూసినప్పుడు, 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, ఇక్కడ 7వ వచనంలో ఏమవుతుందంటే, 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను, భూమి మీద నుండకుండా తుడిచివేతును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నానా నేను. అంటే దేవుడు మరి ఈ మనుషులు చేసినందుకు దేవుడు బాధపడ్డాడంట. నిన్ను చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు, ఒకసారి ఆలోచన చేసుకో. నీవు పుట్టినందుకు దేవుడు ఒకవేళ నీ ప్రవర్తన బట్టి దేవుడు బాధపడుతున్నాడు అని చూసుకో. ఒకవేళ నిన్ను రక్షించినందుకు, నువ్వు క్రైస్తవుడిగా మారినందుకు, నీ ప్రవర్తనను బట్టి ఒకవేళ దేవుడు బాధపడుతున్నాడేమో చూసుకో. నిన్ను నువ్వు చూసుకోని దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు మేడలు లేదు, దేవుడు నాకు మిద్దిలి లేదు, దేవుడు నాకు పిల్లలు లేదు, దేవుడు నాకు మంచి వస్త్రాలు లేదు, దేవుడు నాకు ఏదో ఈలేదు. అరే ఇస్తాడయ్యా. నీవు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు ఆశీర్వదించాడు. ఆది కాలంలో మొదటి ఆదాము వల్ల ఆశీర్వదించాడు. ఆశీర్వాదం తొలగిపోయారు. అరే ఆ శాపం నీతో వెంటాడుతూ ఉంది. ఆ శాపం ప్రతి జన్మ పాపం ప్రతి ఒక్కరిని వారి ద్వారా వచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావు? నీవు కూడా లేచి అదే చేస్తున్నావుగా. నీవు కూడా లేచి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావుగా. నీ ప్రవర్తన అలాగే ఉందిగా. ఆశీర్వాదాలు కావాలి, కానీ నీ ప్రవర్తన మాత్రం బాగుంటలేదు. అందరూ చెడిపోయారంట. ఆలోచన చూసినట్టుగా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా బాధపడ్డాడు. సంతాపం నొందాడంటే బాధపడినప్పుడు ఏమైందంటే, ఇక్కడ అందరి మీద శాపం. ఇక నేను అందరిని తుడిచివేస్తాను. అపవాదిక ప్లాన్ ఏంటంటే, నరుడు అనేవాడు ఉండకూడదు. అందరూ శాపగ్రస్తులు అయిపోయి, అందరూ చనిపోయి, అందరూ మరి నరకానికి వచ్చేయాలి, నేనున్న ప్లేస్కి వచ్చేయాలి. ఈ భూమి మీద దేవుడి కంటూ ఎవరు ఒక జనంగా ఉండకూడదు. అది సాతాన్ ప్లాన్. అది గుడ్ ప్లాన్ సాతాన్కి. అందుకని అందరినీ ఏం చేశాడంటే మరి పాపంలో ముంచివేశాడు. పాపం అనేటువంటి మనసుతోటి, వాడి మనసుతోటి, వాడి యొక్క అలవాట్లతోటి, వాడి యొక్క స్వభావంతో, వాడి యొక్క పనులతోటి మొత్తం మనుషులందరినీ నింపేసినప్పుడు దేవుడు అందరినీ నాశనం చేసేయాలి. ఇక ఈ భూమి మీద ఎవడు నరుడు అనేవాడు ఉండకూడదని చెప్పేసి దేవుడు నిర్ణయించినప్పుడు ఒక్క మనిషి మాత్రం అడ్డపడ్డాడు దేవుడికి. ఒక కుటుంబం మాత్రం కనపడింది. ఆ కుటుంబం పేరు నోవాహు కుటుంబం. హల్లెలూయా. ఆ కుటుంబం పేరు నోవాహు కుటుంబం. ఈ నోవాహు దేవునికి ఇష్టడిగా జీవించాడంట. అతని జీవితాంత కాలంలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక్క జీవితం లేదు, ఒక్క రోజు కూడా జీవించలేదంట. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అంతమంది చెడిపోతుంటే ఈ ఒక్క వ్యక్తి ఎందుకు పరిశుద్ధంగా జీవించాడు? లోకమంతా మా ఊళ్ళో కూడా తాగుతారు, తింటారు, వ్యభిచారాలు చేస్తారు, విగ్రహారాధన చేస్తారండి, అందుకని నేను కూడా వాళ్ళతో కలిసిపోయానండి ఉండలేక అని అంటున్నారు. సిగ్గుగా లేదు ఈ మాట చెప్పుకోవడానికి? సిగ్గుగా లేదు? దేవుడి కంటే గొప్పవాళ్ళ? నోవాహు ఆనాటి కాలంలో అందరూ కూడా చెడిపోయినప్పుడు కూడా నోవాహు ఒక్కడే తన కుటుంబాన్ని, 3 కొడుకులు 3 కోడళ్ళు, తన భార్య 8 మంది కలిసి ఒకే తాటి మీద నడిచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని భూమి మీద తీసుకుని వచ్చి మరో క్రొత్త లోకంలోనికి వాళ్ళు అడుగు పెట్టగలిగారే. నీవు నీ గ్రామంలో ఇంకా ఎంతో మంది క్రైస్తవులు భక్తిగా జీవిస్తున్నప్పటికీ కూడా నీకున్నటువంటి సరిక్కుల్లో నీవు దేవునికి సాక్షిగా నిలబడలేక, నువ్వు దేవునికి సాక్షిగా నిలబడలేక లోకంలో కలిసిపోయిన వాళ్ళతో నువ్వు కూడా కలిసిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావే. సిగ్గుగా లేదు? నేను నిలబడలేకపోయాను, దేవుడు నన్ను కాపాడలేకపోయాడు. ఎందుకు కాపాడుతాడయ్యా? నువ్వు అటువైపు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు ఎందుకు కాపాడుతాడు? నీవు నిలబడ్డానికి ఇష్టపడితే దేవుడు కాపాడుతాడు. నీవు నిలబడ్డానికి ఇష్టపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. యెహోవా ఏం చేస్తాడంట? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, కానీ ఆశ లేని ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడు. నేను పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి ఒక ఆశ నీలో ఉంటే ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు, దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. నీ ఆశ నీలో లేకోకుండా నేను బలహీనుని అని నిన్ను నీవు బలహీనపరుచుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి పాపం వైపు కొండగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటుంటే దేవుడు నీకు ఎందుకు సహాయం చేస్తాడు?
నోవాహు కుటుంబం దేవుని కొరకు నిలబడింది. దేవుడు నోవాహుకు సహాయం చేశాడు. హల్లెలూయా. నోవాహుకు మాత్రం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మని పిలిచాడు కరుణామయుడు. ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచాడు, మీరు రండి, మరి జలప్రళయం రాబోతుంది, మరి వర్షం రాబోతుంది, మరి అందరూ కూడా నశించిపోబోతున్నారు, వాళ్ళకు రండి అని దేవుడు మరి ఆనాడు నోవాహు ద్వారా మాట్లాడాడు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు. నోవాహు కుటుంబం మాత్రం వెళ్ళింది. వారిని దేవుడు రక్షించాడు. పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడ్డారు, దేవుడు వాళ్ళని రక్షించాడు. నువ్వు బ్రతకాలని ఆశపడు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. పరిశుద్ధంగా నిలబడాలని ఒక దాహం కలిగి ఉండు, దేవుడు నిన్ను నిలబడతాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆశపడు, దేవుడు దాన్ని ప్రజ్వలింపచేస్తాడు. అరే దేవుడికి ఇచ్చే విషయంలో వైరాగ్యం కలిగి ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అరే స్వార్థ చెప్పాలనే విషయంలో నువ్వు దాహం కలిగి వైరాగ్యం కలిగి ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండి సిద్ధంగా ఉండు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు. నీకు ఆ సిద్ధపాటు ఉండదు, ఆ ఆశ ఉండదు, ఆ నిరీక్షణ ఉండదు, దేవుడి మీద ఆ ఓపు ఉండదు. ఎప్పుడు మనుషులనే చూస్తావు, అటువైపు చూస్తావు, ఇటువైపు చూస్తావు, ఇటువైపు చూస్తావు. ఎప్పుడు మనుషుల వైపు చూస్తావు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు. అరే దేవుడు ఎలా ఉన్నాడో దేవుడి వైపు చూడయా. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు. దేవుడు పాపము, దేవునిలో పాపం లేదు, పాపం అంటనటువంటి నిష్కళంకుడైనటువంటి వాడు దేవుడు. ఆయన వైపు చూడు. ఆయన లా ఉండాలని నువ్వు దాహం కలిగి ఉండు, ఆయన లాగా ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉండు. ఆయనను ప్రేమించు, ఆయన జీవితాన్ని ప్రేమించు. అరే పరిశుద్ధతను ప్రేమించు, ప్రార్థనను ప్రేమించు, భక్తులను ప్రేమించు, భక్తిగా జీవించే వారితో సహవాసం చెయ్యి. దేవుడు నీ ఆశను చూసి దేవుడు ప్రజ్వలింప చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహుని ఒక క్రొత్త సృష్టిలోనికి మరలా దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆదాము ద్వారా లోకానికి శాపం వస్తే నోవాహు మరో క్రొత్త సృష్టిలోకి అడుగు పెట్టాడే. అప్పుడున్నటువంటి ప్రజలందరి ద్వారా జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసేయాలని అనుకుంటే నోవాహు ఒక్కడే దేవుడికి అడ్డం పడ్డాడే. ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచన చేస్తున్నావా? దేవుడు ఏమన్నాడంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. అని కొద్ది కాలం భక్తి చేస్తావు, కొద్ది కాలం బాగానే ఉద్రేకం వస్తుంది, కొద్ది కాలం బాగానే ప్రార్థన చేస్తావు, కొద్ది కాలం బాగానే మండించబడతావు, కొద్ది కాలం బాగానే భాషలు మాట్లాడుతావు, కొద్ది కాలం బాగానే భక్తులతో సహవాసం చేస్తావు, కొద్ది కాలం బాగానే బైబిల్ చేత్తో పట్టు తిరుగుతావు, బైబిల్ చదువుతావు. కానీ కాలక్రమేణము తర్వాత ఏమైపోతుంది? క్రమేణా నీలో ఉన్నటువంటి భక్తి చల్లారిపోతుంది, నీలో ఉన్నటువంటి ప్రార్థన చల్లారిపోతుంది, నీలో ఉన్నటువంటి మంట చల్లారిపోతుంది, నీలో ఉన్నటువంటి ఆ ఆవేదన, ఆ ఆశ చల్లారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కొద్ది కాలం కాదు, నువ్వెప్పుడు కూడా మండించబడుతూ ఉండాలి. దేవుడు అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేసేటువంటి దేవుడు. ఆశ కలిగి ఉండు. కొద్దిగా ఎవరినో చూడొద్దు నువ్వు. దేవుడు ఏమన్నాడంటే, నన్ను చూడమన్నాడు. నేను మార్గం, సత్యం, జీవం, నన్ను చూడాలి. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలుగుతారా అన్నాడు. ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఎవరు చూపించలేకపోయారు. దేవుళ్ళో ఎటువంటి మచ్చ కానీ, డాగు కానీ, మరక కానీ, ఎటువంటిది కూడా దేవుళ్ళో ఒక మచ్చ కూడా మనం పట్టుకోలేం. ఆయన వైపు చూడు, ఆయనలా జీవించాలని ఒక మంట కలిగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నోవాహును దేవుడు ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? నోవాహులాగా నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? ఆనాడు ఏమీ లేని రోజుల్లోనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడే. అజ్ఞాన కాలంలో అది అజ్ఞాన కాలం, ధర్మశాస్త్రం లేని కాలం, మనస్సాక్షి కలిగిన కాలం. అది అజ్ఞాన కాలం, మనస్సాక్షి కలిగిన కాలం. మనస్సాక్షికి భయపడే నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడే దేవుని యొక్క ఉగ్రత నుంచి. తన కుటుంబాన్ని అంతటిని కూడా భక్తిలో నిలబెట్టుకున్నాడే నోవాహు. ఈరోజు నీకు ధర్మశాస్త్రం ఉన్నదే, క్రొత్త నిబంధన ఉన్నదే, భక్తులు ఉన్నారే, సంఘం ఉందే, బోధ ఉందే, అనేకమని ఉన్నప్పటికీ కూడా
నీవు దేవుని ఎదుట భక్తిగా జీవించలేకపోతున్నావు గల కారణం నీ బలహీనత, అపవాది ప్రేరణ, పాపానికి నీకు ఉన్నటువంటి సంబంధం. పాపానికి నీకున్న సంబంధాలను కట్ చేసుకో. పాపం ఎక్కడ నిన్ను ప్రేరేపిస్తూ ఉందో, ఏ పాపం నిన్ను వెనక్కి లాగుతుందో, ఏ పాపం నిన్ను మరి ముందుకు వెళ్ళనకుండా వెనక్కి లాగుతుందో, ఆ పాపాన్ని నువ్వు తెంచివేసుకో. ఎవరితో ఎటువంటి అన్యాయమైన అక్రమైన సంబంధాలు కలిగి ఉన్నావో వాటి నుంచి బయటికి రా, వాటిని తెంచివేసుకో. వాటిని తెంచివేసుకున్నప్పుడే నీవు ముందుకి వెళ్ళగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాపంతో పాలివాడై ఉండడానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది. పాపానికి నీకు ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలని, పాపం నుంచి వేరై నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, నువ్వు పవిత్రుడిగా జీవించాలని, నువ్వు ఒక దైవ జనాంగంగా జీవించాలని, ఒక దేవుని కుమారుడుగా జీవించాలని, దేవుని ప్రతిబింబంగా జీవించాలని, దేవుని ప్రతిరూపంగా జీవించాలని, దేవుని ప్రతి స్వరూపంలో నువ్వు జీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుని మహిమ శక్తి నీలో ఉంచాలని దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. లోకంలోంచి నిన్ను ఎన్నుకున్నాడు. ఒక దైవ జనుడుగా నిన్ను నిలబెట్టాడు. ఒక దైవ కుమారుడుగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఒక దైవ కుమార్తెగా, దైవ కుమారుడుగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. అపవాదికి లోబడిపోతావని కాదు, అపవాదిని ఎదిరించే వ్యక్తిగా నీవు ఉంటావని, దేవుని సైన్యంలో నువ్వు చేరతావని, దేవుని యొక్క సైనికుడిగా, సైన్యాధిపతిగా ఉంటావని, ఒక ప్రార్థనాపరుడుగా ఉంటావని, దేవుని సేనలో దేవుని దూతలతో కలిసి, దేవుని ప్రార్థనా పరులతో కలిసి అపవాది సామ్రాజ్యాన్ని కూలగొట్టే వ్యక్తిగా నీవు ఉంటావని దేవుడు నిన్ను చూసి ఆశపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు అలా మారతావా అని దేవుడు నిన్ను చూసి ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీవు మాత్రం ఎప్పుడు వెనక లాగుతూ ఉంటావు, వెనక లోబడుతూ ఉంటావు. పరిస్థితుల ప్రభావం ఏంటి? పరిస్థితులు ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులు వెనకాల వస్తాయా? చాలా ఆలోచించు. ఏ పరిస్థితి నిన్ను లాగుతుంది? ఈరోజు నిన్ను పిలిచాడు దేవుడు, ఈరోజు వచ్చాయి అన్నాడు. వాళ్ళందరూ నీ వెనకాల వస్తారా? ఆ పరిస్థితులన్నీ నీ వెనకాల వస్తాయా? చాలా ఆలోచించు. నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించు. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన దైవ జనాంగమా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించండి. దేవునిని సంతోషపరిచే జీవితాన్ని జీవించండి. దేవునికి ఆయాసం తెచ్చేటువంటి జీవితాన్ని జీవించకండి. దయచేసి దేవునికి ఆయాసం తెచ్చేటువంటి జీవితాన్ని జీవించకండి. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. పరిశుద్ధతను కాపాడుకోనండి, భక్తిని కాపాడుకోనండి, దేవుని కొరకు ప్రజ్వలించండి. ఆనాడు నోవాహు ఎలాగో దేవుని కొరకు ప్రజ్వలించాడు, ఒక కొత్త లోకానికి వెళ్ళాడు. ఇదిగో ఈ పాప లోకంతో నిండిపోయినట్టు మనం మరో లోకానికి వెళ్ళాలి. దేవుడు రాబోతున్నాడు. అదిగో దేవునితో కూడా ఆయన లోకానికి వెళ్ళాలి. ఆయన స్వరం మనం వినాలి, ఆయన పిలుపు మనం వినాలి, మన కన్నులు ఆయన చూడాలి. ఈ మట్టి దేహం మహిమ దేహంగా మారాలి. అది ఒక రెప్పపాటు సమయంలో ఆయన్ని ఎదుర్కొనే స్థాయి భక్తి జీవితం మనం కలిగి ఉండాలి. ఆ యొక్క స్థితిని, ఆ పరిస్థితిని కలిగి ఉండండి. నోవాహు నశించిపోయేటువంటి లోకం తప్పించబడి న్యూ సృష్టిలోకి అడుగు పెట్టాడు. ఇగో ఈ లోకం మీదకి మరలా అగ్ని ప్రమాదం రాబోతుంది. ఈ లోకంలో 7 ఏళ్ల శ్రమల కాలం రాబోతుంది. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం రాకముందు దేవుడు నేను తీసుకెళ్లి మహిమలోకంలో పెట్టాలనుకుంటున్నాడు. ఆ మహిమలోకంలో అడుగు పెట్టేటువంటి భక్తి జీవితాన్ని పోగేసుకో, కాపాడుకో. నువ్వు అలాంటి జీవితం కలిగి దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి జీవితం నీకు దేవుడు ఇచ్చునుగా, అలాంటి పరిస్థితులు దేవుడు నీకు ఇచ్చునుగా. ఆమేన్, ఆమేన్.